మడిసా నాకు కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఇంకొక టాలెంట్ ని నేను బయట పెడదామని అనుకుంటున్నాను. ఈ ఆట ప్రపంచవ్యాప్తంగా అందరూ టైం పాస్ చేయడానికి ఆడుకునే ఆట. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే, సోనియా చెప్తుంది, నేను గెస్ట్ చేస్తా. సోనియా చెప్తుంది, నువ్వు గెస్ట్ చేస్తాను అన్నావు కాబట్టి నువ్వు చెప్పు. సోనియా గెస్ట్ చేస్తుంది. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. సముద్రం అంత ప్రేమ, ప్రపంచం అంత ప్రేమ, రైలు పట్టాలంత ప్రేమ. ఏంటి బాబన్న, ఇంకోసారి అను. రైలు పట్టాలంత ప్రేమ, రైలు పట్టాలంత ప్రేమ. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు. నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు. ఎంత ప్రేమ, ఇంకా ఇంత ప్రేమ, అంత పెద్ద ప్రేమ. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అంతులేని ప్రేమ. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పెళ్ళం ఊరికెళ్తే మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. యాక్టింగ్ స్కిల్ ఇదే ఆడిషన్. నేను మళ్ళీ చెప్తున్నా, డీకోడ్ చేస్తే అతనికి వేషం ఫిక్స్. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ప్రేమ ప్రేమ ప్రేమ. అండ్ ఎవరికైనా చూపించండి రా. ప్రేమించు ప్రేమించు అని అన్నా. ఫస్ట్ కెమెరాకి ముఖం చూపించు చూపించు. వేసేసాడు, బాగా వేసేసాడు. పెళ్ళాం పెళ్ళాం. తీసేరా, తీసేయి. ఫర్ చేంజ్ ఇప్పటి వరకే మనము డాన్సులు చూసాము, అందరు సింగింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కళ్యాణ్ సింగింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వద్దు, నాకే బతుకొద్దు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ ఒక గడియ చాలులే, అది రుజువే చెయ్యాలి. నన్ను ఏమి చేయమందువే. ఎలిమినేట్ చేయమంట. మీ తమ్ముడు పాట ఎలా అనిపించింది? పాట చాలా బాగా పాడాడు. సో సర్ప్రైజింగ్లీ డాన్స్ ఎక్స్ట్రాడినరీ. ఎక్కడో కొడుతుంది సీనా. ఒక మాట చెప్పాలంటే నటరాజ్ మాస్టర్ కూడా అసలు అట్లా తీసి పక్కన పట్టేశారు. నిజమా? నిజమారా? రుకో జరా, సబర్ కరో. కళ్యాణ్ అదృష్టం ఏంటంటే వాసంతి పక్కన ఉంటే అతని మీదకు చూపే వెళ్ళ. అసలు ఏమేసాడో తెలియలే కాబట్టి వాసంతి పక్కన ఉండటం వల్ల కళ్యాణ్ ఏమైనా చేయి, అతని డాన్స్ ఎవరు చూడరు. నాన్న అటు నుంచి అటు దిగి వెళ్ళిపో. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం, ఈ సీజన్ కి చివరాఖరి గోల్డెన్ కపుల్ అవ్వడం అనే ఘనత మీకే సొంతం. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. సండే రోజు ఒక పక్క ఎంటర్టైనింగ్ గా మొదలైనప్పటికీ కూడా ఎలిమినేషన్ అనే బాధతోటే ఎండ్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఈసారి బోట్స్ తో పని లేదు. ఎందుకు? కొద్దిగా ట్విస్ట్ ఇద్దామని. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇమ్యూనిటీ అనేది ఈ వీక్ లో అంటే కళ్యాణ్ వాసంతికి ఇమ్యూనిటీ లేదా? లేదా లాస్ట్ 2 కపుల్స్ ఆడే ఛాలెంజ్. ఈసారి లాస్ట్ 3 కపుల్స్ ఆడతాయి. దాంట్లో గెలిచిన 2 కపుల్స్ ఇన్, 1 కపుల్ అవుట్. మిగతా ఇద్దరు వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చేస్తే మీకు ఓకేనా? 3 కపుల్స్ తో ఆడతారా? ఐఎమ్ ఆస్కింగ్ ద లాస్ట్ 2 కపుల్స్. అంటే అది ఈ నలుగురు లాస్ట్ 2 కపుల్స్ కే ఉందా ఛాన్స్, కళ్యాణ్ వసంతికి లేదు. వాళ్ళు 2 కపుల్స్ ఇమ్యూనిటీ ఇస్తా అంటే వాళ్ళు బయటకు వస్తారు, లేదంటే వాళ్ళు ఆడతారు. ఏదంటారు ఇది, అప్రయోజకత్వం, పని పాట లేక. ఇద్దరం ఆడతాం సార్. నటరాజ్ మాస్టర్ మీది? ఇద్దరం ఆడతాం. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. సో మీరు ఇమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చేయమంటున్నారు. ఆ కపుల్ ఉంటే మీకు ఒక ఎడ్జ్ ఉంటుంది, అది వద్దా మీకు? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కంగ్రాట్స్ వాసంతి అండ్ కళ్యాణ్. సో మీకు ఇమ్యూనిటీ ఆన్ అయిపోయింది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు.
కానీ 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 ఒక మాట చెప్పు తీసుకుని వెళ్ళిపోతా, ఒక మాట చెప్పు తీసుకుని వెళ్ళిపోతా. లేదు అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఒక వీక్ అంతా కష్టపడి కింగ్ క్వీన్ అయిన ఇమ్యూనిటీని ఎలా తీసుకుంటాం మేము? ఇట్స్ ఎ ప్రాంక్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా సండే ఏదో ఆట పట్టిద్దామని అనుకుంటే పాతాల గంగా. సర్లే ఆడకలే. మీకైతే తెలుస్తుందిరా, మీకైతే తెలుస్తుంది. ఇవ్వడం. సో మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వటం. సో గైస్, దెర్ ఇస్ నో ఎలిమినేషన్. Is no elimination week. Kalyan Vasanthi, Natraj, Neetu, Nukraj, Asya, you're all safe. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. Second, Anil Garu, I think he didn't like the prank. I think he didn't like this whole process. I think he's very uncomfortable right now also, Kalyan. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? He's constantly asking Vasanthi right now, వెళ్ళిపోదాం అన్నాడు. It is not funny. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? So maybe I think వాళ్ళకి ఒకవేళ నచ్చట్లేదు అని అంటే we should let them go maybe. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. Your final decision. ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్ బట్ క్రయింగ్ మై వైఫ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఓకే. Okay. మొహం పగిలిపోద్ది. తనే ఇంపార్టెంట్ ఇప్పుడు. నీకేం కావాలి? నీకేం కావాలి? నీకేం కావాలి? ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. నీకేం కావాలి? నీకేం కావాలి? నువ్వు ఎందుకు నీకేం కావాలి? పోదాం అనలేదు శ్రీ, పోదామా అని అడిగాను నేను. నీతో అంటున్నారా లేదా? నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నీకేంటి బయటికి వెళ్ళాలంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళి వెళ్ళొచ్చు కదా. వాసంతికి కప్పిస్తాను, వెళ్ళు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వాసంతి ఆడొస్తుంది. ఏ వాసంతి? అది ఆడుతుందంట చూడు. సరదా కొద్దిగా ఎమోషనల్ అయింది వస్తుంది కదా. నువ్వు వెళ్ళిపోదాం నువ్వేంటి ఈ లోపు స్టేట్మెంట్స్? ఏంటి మమ్మీ ఎవడీడు? సార్ నేను ఏదైనా తీసుకుంటాను సార్, తన కన్నీళ్లు తీసుకోలేను సార్. దానికి భజన. మీరు గొప్పోళ్ళు. ఏం గొప్ప? నేను గొప్ప. ప్రాంక్ అని చెప్పాం, కాసేపు నవ్వుకుంటారు. తర్వాత వెళ్ళి మ్యాన్షన్ లోకి వెళ్ళాక నువ్వు లేకపోయినా వాసంతి గెలిచి చూపిస్తుంది నెక్స్ట్ వీక్ అంతా. Definitely sir. అది ఈ వీక్ అన్ని కపుల్స్, అందరు కపుల్స్ ఎక్స్ట్రాడినరీగా ఆడారు. యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థ్యాంక్ యూ సార్. లవ్ యూ రా నాన్న. ఎక్స్ట్రాడినరీగా ఎఫర్ట్స్ పెట్టారు. ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు, లీస్ట్ లో ఉన్నారు, టాప్ లో ఉన్నారు. సో అందరికి ఒక ఫెయిర్ ఛాన్స్ ఇద్దాం. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను వన్ మోర్ ట్విస్ట్ ఈస్ దేర్. నెక్స్ట్ వీక్ అందరి కపుల్స్ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నెక్స్ట్ వీక్ ఈస్ గోయింగ్ టు బి డబుల్ ఎలిమినేషన్. నమస్కారం. చేసుకో.